మిథున్ రెడ్డి గారు అరెస్ట్. ఈ అరెస్ట్ జరుగుతుందని ఈవెన్ టీడీపీ నాయకులు కూడా ఊహించారు. ఎందుకంటే ఈయన పొలిటికల్ గాను అండ్ ఫైనాన్షియల్ గా మోర్ స్ట్రాంగ్. అంతేకాకుండా ఈయన ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చర్చలు చేయగల సామర్థ్యత ఉన్న లీడర్ అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ రాజంపేట ఎంపీ ఈయన ఎందుకు అరెస్ట్ చేశారంటే 2019 నుంచి 2024 మధ్య మద్యం కుంభకోణంలో పాత్ర ఉందంటూ తెలుసు. ఆల్రెడీ మద్యం కుంభకోణంలో కొంతమందిని అరెస్ట్ చేశారు. ప్రూఫ్స్ కూడా సేకరించింది సిట్. 3,500 కోట్లు స్కామ్ జరిగినట్టు సిట్ నిర్ధారించింది. అది నేను చెప్తున్నాను కాదు, సిట్ చెప్తున్నది. సో దీనికి సంబంధించి మిథున్ రెడ్డి గారు A4 గా ఉన్నారంటూ మిథున్ రెడ్డి గారిని మొన్న రీసెంట్ గా విచారించి అరెస్ట్ చేసింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ జగన్మోహన్ చేయాలంటే కేంద్రంతో చర్చలు జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎంతైనా మాజీ సీఎం కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలంటే కొన్ని ప్రొసీజర్లు పద్ధతులు ఉంటాయి కాబట్టి కేంద్రం పర్మిషన్ కావాలి కాబట్టి ఆయన అరెస్ట్ చేయడానికి కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. సో ఇక ప్రభుత్వ పరంగా క్యాబినెట్ లో ఏం డిస్కస్ చేసుకున్నారంటే ఈ అమరావతికి పెట్టుబడులకు సంబంధించి ఇంకా ఏమైనా పాలసీలు తీసుకురావాలా, ఉన్న పాలసీలు చాలా అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నారు. ఆల్రెడీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 25 పాలసీలు తీసుకొచ్చారు. సో నేను వీలైతే ఆ 25 పాలసీల గురించి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే పాలసీలే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అమరావతి విషయానికి వస్తే అమరావతికి సంబంధించి ఆల్రెడీ ఉన్న భూములు కాదని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా కొద్దిగా భూములు సేకరించారు. సో వాటి ముందు ప్రణాళిక ఎలా చేద్దాం, అలాగే ఇప్పుడున్న అమరావతి పనులు ప్రోగ్రెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నారు. సో అంతేకాకుండా ఈ చట్టసభలకు సంబంధించి అలాగే కొన్ని కమిటీలకు అధ్యక్షులు నియమించింది. ఇందులో వన్యప్రాణులు పర్యావరణ పరిరక్షణ కమిటీకి అయ్యన్న పాత్రుడు గారిని, బీసీ కమిటీకి బీజ రవిచంద్ర గారిని, ఎస్సీ కమిటీకి వర్ల రాజ్ కుమార్ గారిని, ఎస్టీ కమిటీకి మిర్యాల శ్రీదేవి గారిని, మైనారిటీ కమిటీకి నజీర్ అహ్మద్ గారిని, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ కమిటీకి గౌరి చరిత గారిని, సబార్డినేట్ కమిటీ తోట త్రిమూర్తుల గారిని, గ్రంథాలయ కమిటీ చైర్మన్ గా పి సుబ్బారెడ్డి గారిని వీళ్ళందరినీ అధ్యక్షులుగా కమిటీలకు నియమించారు. సో ఇక పొలిటికల్ గా పోతే ఈ కేబినెట్ మీటింగ్ లో ఈ వైసీపీ నాయకులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వం మీద మీరు ఎందుకు స్పందించట్లేదంటే మనుషుల్ని సీరియస్ అయ్యారంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇక